కేసీఆర్ గారి నాయకత్వం. ఈరోజు మొట్టమొదటిసారిగా ఇందిరా పార్క్ దగ్గర బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ కాంట్రాక్టర్ల మహాధర్నాకు రాష్ట్ర నలుమూలల నుండి ఇచ్చేసిన మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా ఎన్నో కార్యక్రమాలు ఉన్నప్పటికీ కూడా అన్నా ఈరోజు కేసీఆర్ గారి సమయంలో కడుపు నిండా తిని వాళ్ళ కుటుంబాలను చక్కగా చూసుకొని 4 పైసలు శ్రమ చేసి వెనకేసుకున్న బిడ్డలందరూ కూడా ఈ రోజు రోడ్ల మీద పడ్డారు అని చెప్పి ఒక్క మాట చెప్పగానే వాళ్ళ కోసం చివరి కంటే కూడా మనమందరం వెంట ఉందామని చెప్పి మన దగ్గరకు వచ్చిన భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తాం. గట్టిగా చెప్పండి. అదేవిధంగా మాజీ మంత్రివర్యులు మేడం శ్రీమతి సత్యవతి రాథోడ్ గారికి, అదేవిధంగా మరి హుజూరాబాద్ ఎమ్మెల్యే మరి పాడి కౌశిక్ రెడ్డి గారికి, సీనియర్ నాయకులందరికీ, మరి బీసీ, ఎస్సీ, ఎస్టీ కాంట్రాక్టర్ల జాక్ చైర్మన్ మంగ శ్యామ్ గారికి, వచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్న మిత్రులారా. కట్ట మైసమ్మ తల్లి సాక్షిగా, తథాగత గౌతమ బుద్ధుడి సాక్షిగా, సెక్రటరియట్ పక్క నుండే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సాక్షిగా, మహాత్మా జ్యోతిరావు పూలే గారి సాక్షిగా, అందరి సాక్షిగా, కుమరం భీం సాక్షిగా, సేవాలాల్ మహారాజ్ సాక్షిగా, తెలంగాణ అమర వీరుల ఆత్మల సాక్షిగా నేను ఈరోజు మొత్తం కూడా నిజాలే చెప్తాను మిత్రులారా. రేవంత్ రెడ్డి గారి లాగా అబద్ధాలు చెప్పనని ప్రమాణం చేస్తున్నాను మిత్రులారా. 14 సంవత్సరాలు తెలంగాణ కోసం పోరాడి తెలంగాణ వచ్చిన తర్వాత తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు పాత సెక్రటరియట్ భవనంలో సి బ్లాక్ లో 6వ అంతస్తులో మాలాంటి అధికారులందరినీ కూడా పిలిచి, ఈరోజు నేను ఆ రోజు మరి ఒక గురుకుల సెక్రటరీగా ఉన్నా, ఈరోజు విద్యాశాఖ విద్యా కమిషన్ చైర్మన్ గా ఉండి రేవంత్ రెడ్డి విధానాలు నచ్చక మరి రాజీనామా చేసిన ఆకునూరు మురళి గారు, ఇంకా రేమండ్ పీటర్ గారు, ఎంతో మంది ఐఏఎస్ ఆఫీసర్లను కేసీఆర్ గారు పిలిపించి మేము ఒక ప్రజెంటేషన్ చేసుకొని తీసుకపోతే ఆ పేపర్లు తీసుకొని వాటిని చించేయడం జరిగింది. మీకు జాగ్రత్త వినాలి. చించేసి ఏమన్నారంటే 50 సంవత్సరాల నుంచి చూస్తున్న ఈ పేద వర్గాలు, దళిత వర్గాలు, బీసీ వర్గాలు, గిరిజన వర్గాలు సాంప్రదాయక పద్ధతిలోనే మనం వాళ్ళను డెవలప్ చేయాలని చూస్తే డెవలప్ ద్వారా కొత్త పద్ధతిలో సాంప్రదాయానికి భిన్నంగా విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటేనే వీళ్ళ జీవితాలు బాగుపడతాయని చెప్పి ఆ విధంగా ప్రపోజల్స్ తీసుకురండి అని చెప్పి కేసీఆర్ గారు ఆ రోజు మా అందరికీ హుకుం ఇచ్చిన, నా దగ్గరికి రొటీన్ కార్యక్రమాలు నా దగ్గరికి తీసుకురాకండి అన్నారు. అయితే సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి నేను 2 విషయాలు చెప్తా. గణాంకాలు చెప్పాలంటే లక్షలున్నాయి, ఏడేయాలంటే కళ్ళు కూడా ఎండిపోయినాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఏడ్చి కళ్ళు కూడా ఎండిపోయినప్పుడు కన్నీళ్లు కూడా రావు. కానీ 2 విషయాలు అయితే చెప్పాలి. మరి కేసీఆర్ గారు హుకుం ఇచ్చిన వెంటనే మాకు ఒక రోజు మనోరంజన్ కాంప్లెక్స్ నాంపల్లి దగ్గర ఒక మీటింగ్ జరుగుతూ ఉన్నది. మీటింగ్ జరుగుతూ ఉంటే అందులో చివరి వరుసలో ఒక పిల్లవాడు ఏడుస్తా ఉన్నాడు. ఏడుస్తా ఉంటే అది ఏంటో ఎందుకు ఏడుస్తున్నారంటే యువకుడు ఏడుస్తా ఉన్నాడంటే సార్ ఆయన చెప్పి రాస్తున్నాడు, పక్కనే ఉండే హుస్సేన్ సాగర్ లో చావడానికి పోతా ఉన్నాడు. అరే అపర్ణయ్య బాబు అని చెప్పి ఆపి ఆయన ఇక్కడ మీరు ఇక్కడ ఉన్నారని తెలిసి ఇక్కడికి వచ్చిండు, ఆయన బాగా తెలుసుకుందామని వచ్చిండు అన్నాడు. ఆయన పేరు మనోహర్ అండి. ఆయన 6వ తరగతి వరకు చదువుకున్నాడు. సార్ మా అమ్మ నాన్న ఇద్దరు కూడా పారిశుద్ధ్య కార్మికులు, వాళ్ళు తాగి వాళ్ళు చనిపోయినారు, ఆత్మహత్య చేసుకున్నారు. నేను ఒక్కనే మిగిలిన, నాకు ఏమీ ఆధారం లేదు సార్, నేను చావాలనిపిస్తుంది అని అంటే మేము పక్కకు తీసుకొచ్చి చాలాసేపు సంజాయించి ఒక 2-3 ఏళ్ళు కౌన్సిలింగ్ చేసి దాని తర్వాత మరి ఆయన బాబు నువ్వు ఏ పని చేస్తావు చెప్పు అన్నాం. సార్ నేను మార్వాడీలో గోదాంలలో నేను టీషర్ట్లో కౌంట్ చేసేటోడిని, చీరలు కౌంట్ చేసేటోడిని, గుజరాత్ నుంచి బాంబే నుంచి భివాండి నుంచి మాల్ వస్తే ఆ మాల్లో కౌంట్ చేసి సేటుకు అప్పచెప్పేటోడిని అన్నట్టు. అయితే నేనన్నా అయ్యా బాబు మా ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు మీలాంటి కాంట్రాక్టర్లు చేస్తా ఉన్నారు,
అందుకొరకే నువ్వు కొన్ని గురుకుల పాఠశాలలకు నైట్ రైస్ సప్లై చేయగలవా అని అన్నా నేను. అంటే సరే ఒక ఆపర్చునిటీ ఇవ్వండి అన్నాడు. మేము ఆపర్చునిటీ ఇచ్చినాం. మిగతా వాళ్ళు ఎంత తొందరగా చేస్తారో అంతకన్నా తొందరగా మనోహర్ మాకు టీషర్ట్లు సప్లై చేసి పిల్లలందరూ కూడా మంచి క్వాలిటీ టీషర్ట్లు ఇచ్చారు. ఆయనకి అప్పటికి ఇంకా పెళ్లి కాలే మిత్రులారా. ఆయన ఒక రోజు, సార్ నేను పెళ్లి చేసుకుంటా అంటున్నా కానీ మా అత్తమ్మ పిల్లనిస్తలేదు. అరే నువ్వు ఆవారదాన్ని, నువ్వు తాగుతావు, లేకపోతే నువ్వు వచ్చే ఆ గడబడి చేస్తావు, ఈ గడబడి చేస్తావు, నా బిడ్డను నీకెట్లు ఇవ్వాలంటే, సార్ ఒక్కసారి మీరు ప్రయత్నం చేస్తే మా అత్తమ్మను మీ దగ్గరికి తీసుకొని వస్తా సార్ అని. వాళ్ళ అమ్మాయి, సార్ మా అల్లుడు చెప్పేది నిజమేనా, మా అల్లుడు నిజంగా కాంట్రాక్ట్ చేస్తున్నాడా లేకపోతే మళ్ళీ అబద్ధాలు చెప్తున్నాడా అని చెప్పి వాళ్ళ అత్తమ్మని తీసుకొని వస్తే, ఈ మనోహర్ను నేను మా ఆఫీసర్ల ముందంటే అమ్మా ఈయన ఈ ఆఫీసర్ ఈయన దగ్గర ఈ ప్రిన్సిపల్ దగ్గర ఈయన కాంట్రాక్ట్ చేసిండు, ఈ అకౌంట్ ఇది అది అని చెప్తే అప్పుడు వాళ్ళ అత్తమ్మ నమ్మి ఈయనేమో 6వ తరగతి మాత్రమే పాస్ అయ్యిండు. వాళ్ళ బిడ్డ బీకాం చేసి గోల్డ్ మెడల్ తెచ్చుకున్నది ఆమె. సో ఆమెను ఈ మనోహర్కి ఇచ్చి నాకు నా అల్లుడు మంచిగా మారిందని చెప్పి ఆయనకి ఇచ్చి పెళ్లి చేసిండు. దాని తర్వాత ఇదే మనోహర్ ఒక స్కోడా కారు కొనుక్కున్నాడు. ఇదే కాంట్రాక్ట్లతోని స్కోడా కారు కొనుక్కున్నాడు. దాని తర్వాత ఒక మంచి ఇల్లు కట్టుకున్నాడు శివరాంపల్లిలో. మిత్రులారా, అదే విధంగా కీర్తి శేషులు అజ్మీరా చంద్రలాల్ గారు గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన మాకు ఒకటే చెప్పేది, చూడయా ముఖ్యమంత్రి గారు రొటీన్ ఫైల్స్ తీసుకపోతే ఇంటలేడు, మీరు వాళ్ళ లోపల నుంచే గొప్ప గొప్ప కాంట్రాక్ట్లను చేసి వాళ్ళకే కోట్ల రూపాయల కాంట్రాక్ట్లు ఇవ్వండి, వాళ్ళు ఎట్లా చేయడం మనం చూద్దామని చెప్తే, మేము ఈఎంఆర్ఎస్ స్పోర్ట్స్ మీట్ జరుగుతుంటే భారత ప్రభుత్వం చూస్తే 3 విద్యార్థులకు ఇస్తే అద్భుతంగా 5 కోట్ల కాంట్రాక్ట్లు చేసి వాళ్ళు కూడా మరి సెకండ్ హ్యాండ్ బెంచ్ కార్ కూడా కొనుక్కున్నారు. మిత్రులారా, నేను ఎందుకు చెప్తున్నాండి ఈ మాట, ఇలాంటి వాళ్ళను కేసీఆర్ గారి ప్రభుత్వంలో అధికారులుగా ఉన్న మేము 10,000 మందిని తయారు చేసినాం. 10,000 మందిని తయారు చేసినాం. నిజానికి ఈరోజు సార్ వీళ్ళందరూ కూడా అడుగుతున్నది, ఒక్క నిమిషం కదా, వీళ్ళందరూ నిజంగా ఈ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చేస్తున్న ఈ క్రషర్ల కాంట్రాక్ట్లు అడుగుతలేరు. రేవంత్ రెడ్డి గారు అమృత్ టెండర్లలో 100 కోట్ల రూపాయలు 1000 కోట్ల రూపాయలు తిట్టిన పెద్ద పెద్ద కాంట్రాక్ట్లు అడుగుతలేరు. వాళ్ళు అడుగుతున్నది, సార్ మేము మా స్కూల్లో కూరగాయలు సప్లై చేస్తామని అడుగుతున్నారు. సార్ మా స్కూళ్లలో పారిశుద్ధ్య కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు అవసరమయ్యే కెమికల్స్ మేము సప్లై చేస్తామని అంటున్నారు, ఫినైల్ ను సప్లై చేస్తామని అంటున్నారు, పిల్లలకు పనికొచ్చే సబ్బులను సప్లై చేస్తామని అంటున్నారు. కానీ ఈరోజు ముఖ్యమంత్రి ఆ ఫినైల్ కాంట్రాక్ట్లు కూడా బడా బాబులకు ఇచ్చిండ్రు. మిత్రులారా, మీరు ఒక్కసారి ఆలోచించండి. నిజానికి ఇక్కడ కుట్ర జరిగింది. రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన వెంటనే కేసీఆర్ గారి ఆనవాళ్లను తుడిచేసే కార్యక్రమంలో భాగంగా అన్ని పాఠశాలల్లో విద్యా సంస్థల్లో ఎవరైతే పూర్వ విద్యార్థులు ఉన్నారో వాళ్ళు ఎవరైతే కాంట్రాక్ట్లు చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా రోడ్ల మీద పడేసి వాళ్ళందరూ కూడా కన్నీరు మున్నీరుగా విలపించి బిచ్చగాలుగా మార్చే కుట్ర అనేది జరిగింది. ఆనాడు ఒక అధికారిని అక్కడికి పోస్ట్ చేసి ఆ అధికారిని సీఎం గారికి అత్యంత దగ్గరగా ఉన్న అంతరంగిక సహాయకుడైన వేం నరేందర్ రెడ్డి ఇప్పుడున్న రాజ్యసభ సభ్యుడు వాళ్ళందరినీ కూడా కూర్చోబెట్టి వీళ్ళతోని ప్రాజెక్టు మానిటరింగ్ యూనిట్ అని చెప్పేసి ఒకటి తీసుకొచ్చి దానితో పాటు జీవో నెంబర్ 17 ఇచ్చి ఎక్కడ కూడా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ పదవే లేకుండా ఆ కాంట్రాక్ట్ల డాక్యుమెంట్ లో దీన్ని తీసేసింది. మిత్రులారా, ఈ రోజు ఇదే రేవంత్ రెడ్డి గారు చేవెళ్లలో ఆగస్టు 13వ తారీఖు 2023 నాడు ఎస్సీలకు 18%, ఎస్టీలకు 12%, కామారెడ్డిలో అక్టోబర్ నాడు బీసీలకు 42% ఇస్తున్నారు, మైనారిటీ సోదరులకు 4,000 కోట్ల బడ్జెట్ ఇస్తా ఉన్నారు. కానీ ఈ పాఠశాలల్లో ఎక్కడ కూడా అలాంటి ఊసే లేదు. అందుకొరకే ఈరోజు ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా నిజంగా కడుపు గాలి వచ్చిండ్రు, వాళ్ళకు వేరే మార్గాలేకి వచ్చిండ్రు. ఎర్రటి ఎండ ఉన్నది, వడదెబ్బతో 100 మంది చనిపోతా ఉన్నారు. అయినా కూడా ఎండ కాదని పొద్దున్నే 5 గంటలకు లేచి ఈ ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాలకు, ఈ దోపిడీకి దౌర్జన్యానికి వ్యతిరేకంగా
పోరాటం చేయడానికి చావారేవో తెలుసుకునేందుకే ఈ రోజు వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చింది సార్. ఈ రోజు మీరు మరి ఒక పెద్ద మనసు చేసుకొని వీళ్ళందరికీ అండగా ఉండడానికి ఇక్కడికి వచ్చిన మీకు మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ, మిత్రులారా, రేవంత్ రెడ్డి గారు అంటున్నారు 18 గంటలు నేను పనిచేస్తున్నా, నా రివ్యూలు చూసి అధికారులందరూ కూడా పారిపోతున్నారు అని చెప్తున్నారు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, అధికారులే మాకు చెప్తున్నారు మీరు 18 గంటలు రివ్యూ చేస్తున్నారేమో కానీ మీరు సర్వే నెంబర్ల గురించి రివ్యూ చేస్తున్నారు, మీరు భూముల గురించి రివ్యూ చేస్తున్నారు, మీరు ఎక్కడెక్కడ భూములు ఉంటే వాటిని కబ్జాలు చేయాలని రివ్యూ చేస్తా ఉన్నారు, దొంగ జీవోలు ఎట్లా తీసుకురావాలో రివ్యూ చేస్తా ఉన్నారు, రహస్యంగా జీవోలు తీసుకొచ్చి భూభారతి పోర్టల్లో మీకు అనువైన వాళ్ళకు భూములు ఇవ్వడం కోసం ఈ రోజు రివ్యూలు చేస్తున్నారు. కానీ కేసీఆర్ గారు లాగా ఈ పేద ప్రజలను కాంట్రాక్టర్ గా మార్చే రివ్యూలు మీరు చేయడం లేదు. నిజంగా చేస్తుంటే ఆ జీవో కాపీలు, ఆ మినిట్స్ ఆఫ్ ద మీటింగ్, ఇవన్నీ కూడా దస్తవాలన్నీ కూడా ఇవాళ ఇందిరా పార్క్ తీసుకోండి. మా కేటీఆర్ గారు ఇక్కడ ఉన్నారు. నిజంగా రేవంత్ రెడ్డి గారు ఇంకో మాట అన్నారు, ఇలా కేటీఆర్ గారు జడ్జి అంటే ప్రవీణ్ కుమార్ పోలీస్ ఆఫీసర్ అంట, వీళ్ళు నిరుద్యోగులుగా మారి రోడ్ల మీద తిరుగుతున్నారు. నిజంగా కేటీఆర్ గారు జడ్జి అయితే, ప్రవీణ్ కుమార్ పోలీస్ ఆఫీసర్ అయితే, రేవంత్ రెడ్డి మొదటి రోజున నువ్వు చెల్లపల్లి చెల్లిపోయి ఎన్ని నేరాలు చేసినావు. నిజంగా కేటీఆర్ గారు మంచి మనిషి కాబట్టి ఇన్ని రోజులు బయట నువ్వు నిజంగా జడ్జి మాలాంటి వాళ్ళు పోలీస్ ఆఫీసర్ల ఈ దస్త్రాలన్నీ కూడా నువ్వు చేసిన కుంభకోణాలన్నీ కూడా భూగతం కూడా పెట్టాల్సిన అవసరం లేదు. ఒంటి కళ్ళతోనే డైరెక్ట్ కనిపిస్తున్నావు నువ్వు చేసిన కుంభకోణాలు. ఒక మైనర్ బాలిక మీద అగత్యం చేసిన దుర్మార్గుని 9 రోజులు నువ్వు దాచిపెట్టిలో నువ్వెట్లా హోమ్ మినిస్టర్ అవుతావు, నువ్వు ఎట్లా సంక్షేమ శాఖ మంత్రి, సంక్షేమ శాఖ కూడా విద్యాశాఖనే నీ దగ్గరలో పెట్టుకున్నావు. ఇలా ఆ విద్యాశాఖ నుంచి పుట్టిన బిడ్డలే ఇలా రోడ్లకి ఆటలతో అలవటిస్తా ఉన్నారు. అందుకొరకే తెలంగాణ సమాజం ఒకసారి గమనించాలి. అందుకొరకే కేటీఆర్ గారిని ప్రత్యేకంగా నేను మీ అందరి తరఫున ధన్యవాదాలు చెప్తున్నా. చివరి వరకు కూడా ఈ రాబోయే రోజుల్లో ఈ పోరాటాన్ని చివరి వరకు కూడా వారు మన ఇంబడే ఉంటారని మరొకసారి మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ. ఇప్పుడు తెలంగాణ భావి తెలంగాణకు దిశానిర్దేశకుడు, యువతరం స్ఫూర్తి ప్రదాత, భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షులు, మాజీ మంత్రి